దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఓటమి తప్పేలేదు. ఇక జట్టు పోరాటమంతా డ్రా కోసమే. భారత బ్యాటర్లు బేలగా మారిన పిచ్పై 4వ రోజున దక్షిణాఫ్రికా మాత్రం అదరగొట్టింది. ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించకుండా బరిలోకి దిగిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్ ను 5 వికెట్ల నష్టానికి 260 స్కోర్ వద్ద డిక్లేర్ చేశారు. దీంతో ఆ జట్టుకు 548 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. స్టబ్స్ 94 త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. డి జోర్జీ 49, రికెల్టన్ 35, ముల్డర్ 35, నాటౌట్ మార్క్రమ్ 29 రన్స్తో రాణించారు. స్పిన్నర్ జడేజాకు 4 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 549 పరుగుల ఛేదనలో భారత్ మంగళవారం ఆట ముగిసే సమయానికి 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 27 స్కోర్తో నిలిచింది. జస్వాల్ 13, రాహుల్ 6 పరుగులతో నిరాశపరిచారు. క్రీజులో ఉన్న కుల్దీప్ 4 బ్యాటింగ్, సుదర్శన్ 2 బ్యాటింగ్ పరుగులు తీసేందుకు చెమటోడ్చుతున్నారు. విజయం కోసం భారత్ మరో 522 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి రోజున అజేయంగా ముగించి డ్రా చేసుకోగలుగుతారా అనేది వేచి చూడాల్సిందే.